నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. మొన్నటిదాకా ఆ పార్టీలో ఆయన నెంబర్ 2, చంద్రబాబుకు బాగా దగ్గర మనిషి. వైస్రాయ్ ఎపిసోడ్ నేపథ్యంలో చంద్రబాబుకు శాయశక్తులా సాయం అందించిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష ప్రసాదించిన ఎన్టీ రామారావును ముప్పతిప్పలు పెట్టిన నేత కూడా ఆయనే. బాబు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి పాపభీతి లేకుండా ఎన్టీఆర్ గొంతును నొక్కిన లీడర్ కూడా ఆయనే. ఆయన మరెవరో కాదు, ఘనత వహించిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. అలాంటి చరిత్ర కలిగిన ఆ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. స్పందించాల్సిన చంద్రబాబు సైలెంట్ అయిపోయి యనమల మీదకు మరో బీసీ నేతను ఉసిగొలిపారు. దాంతో ప్రస్తుతం టీడీపీలో 2 బీసీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీసీలను వాడుకోవడంలో చంద్రబాబు మార్కు రాజకీయాన్ని చూసి ఆయన నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలమనే చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఓ లేఖ రాశారు. కాకినాడ సీపోర్ట్ అధినేత కేవీ రావు చౌదరి కాకినాడ సెజ్లో బలహీన వర్గాలు, చిన్న సన్నకారు రైతులకు అన్యాయం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. కేవీ రావు చౌదరితో పాటుగా జిఎంఆర్, దీవిస్ సంస్థల యజమానులు కూడా రైతులకు అన్యాయం చేసినట్లు చెబుతూ ఆ సంస్థల యజమానుల పేర్ల చివరన వారి కులాలను ప్రస్తావించారు. యనమల రామకృష్ణుడు చంద్రబాబుకు రాసిన ఈ లేఖ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి మరింత వివరంగా మాట్లాడే ముందు గతంలో చంద్రబాబుకు యనమలకు ఉన్న అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత యనమలే నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కునే క్రమంలో చంద్రబాబుకు యనమల అందించిన సాయం అంతా ఇంతా కాదు. అప్పట్లో దాని గురించి ప్రతి చోట చర్చ జరిగేది. ఔరా యనమల, ఎంత ఘటికుడివి అని అందరూ అనుకునేవారు. అంతేకాదు, యనమలను చంద్రబాబు వాడుకున్న తీరు గురించి కూడా విస్తృతంగా చర్చించేవారు. ఒక వాక్యంలో చెప్పాలంటే ఎన్టీఆర్ ను పదవిచ్యుతుడిని చేసి ఆయన నుంచి చంద్రబాబు అధికారాన్ని లాక్కోవడంలో యనమలది కూడా కీలక పాత్రే. అప్పటి నుంచి చంద్రబాబుకు నమ్మిన బంటులా ఉంటూ వచ్చిన యనమల 2019 వరకు అనేక మంత్రి పదవులు నిర్వహించారు. కూటమి సర్కారు ఏర్పడిన తరువాత యనమలలో రాజ్యసభ సీటుపై ఆశలు పెరిగాయని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా చంద్రబాబు ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల లిస్టులో యనమల పేరు లేదు. దాంతో ఆయనకు ఎక్కడో కాలింది. అది ఈ లేఖ రూపంలో బయటకు వచ్చిందని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని యనమల రామకృష్ణుడు ఆశించారు. ఆయన ఆశలు నిరాశలయ్యాయి. దీనికి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ తో యనమలకు ఉన్న విభేదాలే కారణమన్న చర్చ టీడీపీలో ఎప్పటి నుంచో ఉంది. మంత్రి పదవి రాలేదు, రాజ్యసభ సభ్యత్వం వచ్చేలా లేదు. దాంతో యనమల లేఖాస్త్రాన్ని బయటకు తీశారు. చంద్రబాబుకు బాగా దగ్గర మనిషి అయిన కాకినాడ సీపోర్ట్ అధినేత కేవీ రావు చౌదరిపై విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్లో బలహీన వర్గాలు, చిన్న సన్నకారు రైతులకు కేవీ రావు చౌదరి అన్యాయం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. కేవీ రావు చౌదరితో పాటుగా జిఎంఆర్, దీవిస్ సంస్థల యజమానులు కూడా రైతులకు అన్యాయం చేసినట్లు చెబుతూ ఆ సంస్థల యజమానుల పేర్ల చివరన వారి కులాలను ప్రస్తావించారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ లేఖ చంద్రబాబును ధిక్కరించినట్టే. ఎందుకంటే కాకినాడ పోర్టు అధినేత కేవీ రావు చౌదరికి చంద్రబాబుకు ఉన్న అనుబంధం అమూల్యమైంది. ఈ నేపథ్యంలో బీసీ నేత యనమల లేఖపై చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా మరో బీసీ నేత ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఉసిగొల్పారు. దాంతో ఆయన యనమలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో యనమల ఏనాడైనా బీసీల కోసం ఉద్యమించారా అంటూ ప్రశ్నించారు. లేఖలో కులాల ప్రస్తావన ఎందుకు అంటూ అసలు చంద్రబాబు మనసులో మాటను ప్రస్తావించారు. చంద్రబాబు అనుమతితోనే రెడ్డి సుబ్రహ్మణ్యం ఇలా రెచ్చిపోయారని టీడీపీలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపణలకు కావలసిన స్క్రిప్ట్ ను లోకేష్ అందించారని టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఘాటు లేఖ నేపథ్యంలో యనమలకు వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా అనేక వ్యాఖ్యలు చేస్తోంది. యనమలను విమర్శిస్తూ పలు పోస్టులు పెడుతూ విశ్లేషణలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు సపోర్ట్తోనే జరుగుతోందని, చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తే చాలు
వెంటనే ఇలా పచ్చ పార్టీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోవడం కామన్ అయిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్లు కాదు, జూనియర్లు కాదు, ఎవరైనా సరే బాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఇలాగే ట్రోల్ చేయడం టీడీపీలో మామూలే. యనమలపై టీడీపీ సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా ఉండే టీడీపీ బీసీ నేతలు కూడా చంద్రబాబు తీరుపై మండిపడుతున్నట్టు సమాచారం. ఆది నుండి చంద్రబాబు నీడలా ఉన్న యనమలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో ఇద్దరు బీసీ నేతలు కొట్టుకునే పరిస్థితి వచ్చినా చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. యనమల లేఖపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ లేఖ రాశారని అంటున్నారు. 2002-2003లో కాకినాడ సెస్ కోసం భూసేకరణ ప్రారంభమైందని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబేనని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. 2014లో కాకినాడ సెస్ భూములపై తీర్మానం జరిగిందని, అప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉందని, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల ఆ సమయంలో ఎందుకు సెజ్ రైతుల పక్షాన నిలబడలేదో చెప్పాలని దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ధి ఉంటే భూదోపిడీపై విచారణ జరిగేలా చూడాలని, ఆ మేరకు చంద్రబాబుకు చెప్పి ఒప్పించాలని కోరారు. కాకినాడ సెజ్ కు సంబంధించి టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాను ఎండగట్టారు. జగన్ హయాంలోనే కాకినాడ సెజ్ రైతులకు న్యాయం జరిగిందని సాక్ష్యాలతో సహా వివరించారు.